ప్రభువా, మమ్మను నిత్యము కాయచున్న మా తండ్రి, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు కలుగునుగాక. నన్ను మీ బిడ్డగా స్వీకరించి పవిత్ర జీవమును నాకు దయచేయమని అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటి? మరియా, భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇదిగో, నువ్వు గర్భవతివై ఒక కుమారుని కనును. ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన కుమారుడు అనబడును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును. నేను పురుషుని ఎరిగిన దాన్ని కదా, ఇది ఎలాగ సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి నిన్ను ఆవరించి నిన్ను కమ్ముకొనును. కనుక నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మీరు చెప్పినట్లు నాకు జరుగును గాక. ఆమేన్. మరియా, ఎంత పని చేశావు! నిన్ను గూర్చిన ఈ విషయం తెలిసిన తర్వాత నిన్ను పరిణయమాడి నేను ఈ నిందను భరించలేను. కనుక నిన్ను రహస్యముగా నేను విడిచిపెడతాను. యోసేపు, ఓ యోసేపు, పెళ్లి కాన మరియని గర్భవతి అయింది. ఇప్పుడు ఆ గర్భవతి అయిన మరియని నువ్వు పెళ్లి చేసుకుందావా? ఎంత హేళన, ఎంత చులకన! అందరి ఎదురుగాను నీతిమంతుడు అనేసి అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ గర్భవతి అయిన మరియని పెళ్లి చేసుకుంటే ఎంత నష్టం, ఎంత పరువు పోతుంది. ఆలోచించుకో యోసేపు. ఆ గర్భవతి అయిన మరియ నీకొద్దు, వదిలే, ఆ గర్భవతిని వదిలే. యోసేపు, ఓ యోసేపు, భయపడుతును. మరియను విడిచిపెట్టుటకు ఆలోచించుదుము. మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి ఒక కుమారుని కనును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి కాపాడును. కనుక మరియను చేర్చుకున్నటకు ఆలోచించుము. అయ్యో, ఎంత పొరపాటు పడింది! పవిత్రురాలైన మరియను నేను అనుమానించి అవమానించి అనవసరముగా పాపం చేశాను. దేవా, నన్ను క్షమించు. వెంటనే వెళ్ళి నేను నా భార్యను నా ఇంట చేర్చుకున్నాను. అయ్యలారా, అమ్మలారా, వినండహో వినండి. సర్వలోకమునకు ప్రజాసంఖ్య చేయవలసినదిగా కైసరు అగస్తు వలన ఆజ్ఞ ఆయను. కావున మీరందరూ వెళ్ళి జనాభా లెక్కలలో మీ పేరును రాయవలసిందిగా కోరుచున్నాను. హో. అడుగు తీసి అడుగు వేయాలనుకుంటున్నాను. ఇదిగో మరియా, వచ్చేసాను. కొద్దిసేపు ఓపిక. అమ్మ, అయ్యగారు, అమ్మగారు ఎవరైనా ఇంట్లో ఉన్నారా? మా ఇల్లంతా చుట్టాలతో నిండిపోయిందమ్మా. కాదండి, మేము నజరేతు నుండి ఇక్కడికి బెత్లెహేమునకు జనాభా లెక్కల్లో మా పేర్లను నమోదు చేయించుకున్నటకు మేము వచ్చి ఉన్నాము. నా భార్య నిండు చూడం. దయచేసి మీ ఇంట్లో స్థలం కనుక ఉంటే మాకు ఇవ్వగలరా? మా ఇల్లంతా చుట్టాలతో నిండిపోయిందమ్మా. మీరు వేరే స్థలం చూసుకోండి.
చెప్పండి. మేము నజరేతు నుండి ఇక్కడికి బెత్లెహేమునకు జనాభా సంఖ్యలో మా పేరును నమోదు చేసుకునేకై మేము వచ్చాము. నా భార్య నిండు చూడు, దయచేసి మీ ఇంట్లో కనుక స్థలం ఉంటే మాకు ఇవ్వగలరు. మా ఇంటనైతే స్థలం లేదు. మా పశువుల పాకలో స్థలం ఉంది. మీకు అనుకూలమైతే అక్కడ ఉండవచ్చు. అయ్యా, ఎంత భాగ్యము! మరియా, ఇదిగో పశువుల పాక, నెమ్మదిగా నడుపు. హేరోదు రాజుకి జయము జయము, హేరోదు రాజుకి జయము జయము, జయము జయము జయము, హేరోదు రాజుకి జయము జయము. హేరోదు రాజుకి జయము జయము, జయము జయము. ఎవరక్కడ? ఈరోజు ప్రభువారికి నమస్కారం. మంత్రి, మన దేశంలో ప్రజలందరూ బాగానే ఉన్నారా? మన దేశంలో ఉన్న ప్రజలు అందరూ చాలా క్షేమంగా ఉన్నారు రాజు. షబాష్ మంత్రి, వెరీ గుడ్. తూర్పు గోదావరి తూర్పు మీరు ప్రవేశపెట్టమంటే ప్రవేశపెడు. అవునా, ప్రవేశపెట్టండి. చిత్తం మహాప్రభు రండి. జయము జయము జయము, మహారాజుకు జయము, హేరోదు రాజుకి జయము, జయము జయము. మీ రాకకు గల కారణం ఏమిటి? రాజా, మేము జ్ఞానం, మేము తూర్పు దేశం నుండి చుక్కలు చూచి వచ్చింది. మేము తూర్పు నక్షత్రాన్ని ఫాలో అయ్యి గమనించి వచ్చింది. రాజా, రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన గురించి వచ్చింది. అవునా? అవును. ఎవరక్కడ? నేనెక్కడ? భటుడా, మన రాజ్యంలో ఉన్న శాస్త్రులను పండితులను అందరినీ ఒకేసారి ప్రవేశపెట్టండి. చిత్తము మహాప్రభు, ఇప్పుడే వెళ్ళొస్తాం. రాజాది రాజా రాజమార్తాండ హేరోదు రాజులకు శాస్త్రి, ఈ యూదా దేశపు రాజు మీద మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే నాకు ఒకసారి చెప్పండి. ఉన్నది ప్రభు. యూదా దేశపు బెత్లెహేమ, యూదా ప్రధానులలో స్వల్ప గ్రామమైన నీ నుండి రాజు పుట్టినని మహాగ్రంథంలో రాసి ఉన్నది ప్రభు. అవునా? సరే, మీరు వెళ్ళండి. నేను హేరోదు రాజును, ఓట మెరుగని హేరోదు రాజును, నాకంటే గొప్ప రాజా. అసంభవం. రే సినిమా
ఏమోరా బాబు గొర్రెలు వేస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చి ఆకాశంలో ఇంత వింతగా ఎప్పుడు చూడలేరా నేను. ఏంటో తాత ఈ రోజు చాలా వింతగా చల్లగా ఉంది. అదే కదా ఏంటో వింత. అయినా రే ఏంటి జనాలు ఎంతమంది ఊరుకొచ్చేస్తారు, ఎక్కడికి వెళ్తారు ఏంటి? అదేరా రాజుగారు అన్నారు కదా జనసంఖ్యలో పేర్లు ఎవరు రాయించుకోమని. మనలో ఇదందరూ ఆ పట్టణం వాళ్ళే కదా, అందుకే వెళ్ళిపోతున్నారు. మనకి గొర్రెలు కదా మరి ఎక్కడికి వెళ్తాం చెప్పు. అంతేలే మనకి గొర్రెలు కాసుకుంటూనే ఉండాలి కానీ. సర్లే కానీ చిన్నడా మీ ఆవిడ ఏముండిద్రా నీకు? మా ఆవిడ నాకు మాంసం కూర వండింది. ఒరే నీకురా మనవడా మీ పనే బాగుందిరా. మా ముసలిది ఎప్పుడు పప్పే వండుతుంది నాకు. తిన్న చచ్చిపోతున్నాను నేను. ఓన్లీ తాత ముసలివాడు అయిపోయావు కదా, అలాంటివి తినాలి. నువ్వేం తింటావు ఇంకా? అదేలే అది నిజమేలే. ఏదో వస్తుంది, భయంగా ఉంది తాత. ఏం లేదురా బాబు, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపెట్టుకో. ఓడేమయ్యాడు వస్తుంది. బాబు దేవనుకుంటా. గొల్లలారా భయపడకూడదు, ప్రభు మీకు తోడై ఉన్నాడు. నేను మీకు ఒక శుభవార్త తెచ్చింది. ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. మీరు వెళ్ళి ఆయనని పూజింపి రండి. తాత రక్షకుడు పుట్టాడంట. సరేనా పదట్రా రక్షణ భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో. చూడటానికి వెళ్తున్నారు. ఎలా పాడుకుంటూ
ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్టేజ్ ఎక్కడ ఒక్క ఫోటో తీయించుకుంటారు కానీ